బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చిన్న. మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే ఇంకా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని బాబుని పికప్ చేసుకురావడం కోసం అని చెప్పి అయితే వెళ్తాను. యూజువల్గా ఇంతకు ముందు అయితే స్కూటీ అయితే అంటే ఆఫీస్ దగ్గర పార్క్ చేసేసి తర్వాత బాబుని తీసుకుని ఆఫీస్ దగ్గర నుంచి బై వాక్ వెళ్ళేదాన్ని మార్నింగ్ టైమ్స్. ఇప్పుడు అంత ఎక్కువ టైం కుదరదు కాబట్టి మాక్సిమం ఇప్పుడు త్రూ స్కూటీ అయితే నేను ఇంకా బాబుని స్కూల్ దగ్గరే డ్రాప్ చేసేస్తాను. బాబుని 9కి డ్రాప్ చేసినాను కాబట్టి మాక్సిమం బై 6కి పికప్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోలేదు అంటే అవర్కి 2000 కన్సిడర్ చేస్తారు వాళ్ళు. కాబట్టి మాక్సిమం ఆన్ టైం తీసుకుని వచ్చేదానికైతే ట్రై చేస్తాను. ఒకవేళ వర్క్ ఏదైనా పెండింగ్ ఉంటే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చేసుకుంటానన్నమాట. సో ఇక్కడైతే పార్కింగ్ పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ వెహికల్ అయితే తీసుకుని వెళ్ళిపోవాలి. పార్కింగ్ ఏరియా అని పర్టికులర్గా అయితే లేదు. సో ఇంకా ఇక్కడ చూసారు అంటే ఆల్మోస్ట్ మనం స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడైతే ప్లేయింగ్ ఏరియా. ఇంతకు ముందు పిల్లల్ని అలో చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు 1 మంత్గా అయితే అలో చేయట్లేదు. ఇంకా సార్ గారిని అయితే పికప్ అయితే చేసుకున్నా. ఇంకా వస్తానే ఆకలి పైన ఉంటాడు కదా, ఏమన్నా స్నాక్స్ తెచ్చినావా అని చెప్పి అయితే అడుగుతా అన్నాడు. ఇంకా డైలీ ఆఫీస్లో కూడా అంటే బిస్కెట్స్ అయితే పెట్టింటారు. సో తన కోసం అని చెప్పి అట్లీస్ట్ ఒక 3-4 బిస్కెట్స్ అయితే తీసుకొని వస్తా డైలీ. సో ఆకలి పైన ఇంకా కొంచెం అట్లా పడింది అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా డిన్నర్ అయితే చేసుకుంటాడు. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే ఎక్కువ చెట్లు అయితే ఉంటదన్నమాట. దాంట్లో ఫ్లవర్స్ అయితే మాక్సిమం మా బాబాయ్ మొత్తం తీసుకొనేసేవాడు. కట్ చేసుకొని డైలీ ఇంటికైతే తీసుకొని వెళ్తా ఉంటాడనమాట. ఇప్పుడు కూడా దానికోసమే సెర్చ్ చేస్తున్నాడు ఎక్కడ పెద్ద ఫ్లవర్ ఉందా అని చెప్పి. మేము కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆఫీస్ పార్కింగ్ ఏరియా దగ్గరకైతే వెళ్ళిపోయాము. ఇంకా వాడైతే ఇక్కడ దాక్కున్నాడు చూడండి. ఇట్లా సరదాగా ఆడుకుంటూ వెళ్తా ఉంటాము. మాకు బాగుంటుందన్నమాట. యాక్చువల్‌గా బండి తీసుకొని పోతే ఇంక ఇంటికెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా అనేసి ఉంటది. అదే ఇట్లా వాకింగ్ కంటే వాడు ఏదో ఒకటి చెప్తా అంటాడు. నేను ఏదో ఒకటి చెప్తా ఉంటాను. కొంచెం బావుంటుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా వాకింగ్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇక్కడ చూసారు అంటే చూడండి ఇదే అన్నమాట మేము పార్క్ చేసే వెహికల్ ఏరియా అన్నమాట. సో ఇంకా ఇక్కడైతే ఫుల్ వెహికల్స్ అయితే పార్కింగ్ అయితే చేసున్నారు. ఇంకా మా బాబుకి ఆల్రెడీ తెలుసు నేను యూజువల్‌గా ఎక్కడ బండి పార్క్ చేస్తాను అని చెప్పి అక్కడికైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోయినాడు. సో ఇది అన్నమాట మేము వర్క్ చేసే ఆఫీస్ పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ చూడండి మొత్తం చాలా అంటే చాలా వెహికల్స్ ఎప్పుడూ ఉంటదన్నమాట. ఇక్కడైతే ఒకన్న కనిపిస్తున్నారు చూడండి. అక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ అన్నమాట లోపలికి. సో అసలు ఫైనల్‌గా ఏం మేము జరుగుతుంది ఇక్కడ? ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చేసినాను. నేనైతే ఉండేది 3rd ఫ్లోర్ అన్నమాట. సరికి అబ్బా దేవుడా అనిపిస్తది. అయితే ఇచ్చేసి వచ్చేస్తాడు. మా ఆయన ఉన్నప్పుడైతే డైలీ ఏమన్నా స్పెషల్ కుకింగ్ అయితే చేసి పెట్టింటాడు మా కోసం. ఏమన్నా నేను ఫోన్‌లో అడిగితే కానీ సరే ఏం చేసినావు అని చెప్తే అస్సలు చెప్పడనమాట. తనకి చాలా ఇష్టం సర్ప్రైజింగ్ ఇవ్వడము. సో బాగా గుర్తొస్తా ఉంటుందన్నమాట. అయ్యో! ఉన్నింటే మంచిగా కుక్ చేసి పెట్టింటాడు, తినిండొచ్చు అని చెప్పి. బట్ ఇప్పుడైతే నేనే కుక్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయినాను. ఇంకా మా బాబు గోలైతే ఒకసారి మీరు కూడా వినండి. ఇప్పుడు నువ్వు హాఫ్ నిక్కర్ వేసుకో పండు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. ఏం ఎత్తుతున్నావు? హా? ఆ ప్యాంట్ కాదు మమ్మ ఇస్తాను. హాఫ్ నిక్కర్ అది వేసుకో. దా, ఇక్కడ ఇక్కడ ఇది వేసుకో. లెస్ ఇది వేసుకో. దేనికి నాను? खत्म बाय बाय टाटा गुड बाय गया ప్యాంటు స్కూల్కి పోయేటప్పుడు వేసుకోవాలి నన్ను. శశాంక్ ఇది వేయి, అది వేసుకో, డ్రాయర్ వేసుకో, హాఫ్ నిక్కర్. పండు
శశాంక్ ప్యాంట్ తీ. ఇది వేసుకోరా. దేనికి? నాన్నో లే నాన్నో. అదే ఓకే, మండే వేసుకుందులే ఆ ప్యాంటు. ఇప్పుడు హాఫ్ నిక్కర్ వేసుకో. స్కూల్కి పోయేటప్పుడు ప్యాంటు, ఇంట్లో ఉన్నప్పుడు హాఫ్ నిక్కర్. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై లే నాన్నో, లేట్ అవుతుంది. శశాంక్ గెటప్. ఏమొద్దు? హాఫ్ నిక్కర్ వేసుకోమంటే ఎందుకు వద్దు అంటావు? ఏమైంది? ఇందా ఇది వేసుకో, హాఫ్ నిక్కర్ వేసుకో పండు. ఏమైంది? మా బాబు కష్టం చూస్తున్నారు కదా, వాడికైతే హాఫ్ నిక్కర్ వద్దంట, ఫుల్ ప్యాంట్ కావాలని చెప్పినాడు. కాబట్టి ఇంకా వాడు 2 డేస్ నుంచి అట్లనే ఫుల్ ప్యాంట్ కావాలని చెప్పి ఏడుస్తా అంటే ఇంకా వాళ్ళ నాన్న దానికోసం అని చెప్పి నైట్ ప్యాంట్స్ అయితే ఆర్డర్ పెట్టినారు. ఇంకా ఇది మార్నింగ్ అయితే ఆర్డర్ వచ్చింది, బట్ మేము ఇంట్లో లేదు కాబట్టి పక్కనే ఇంట్లో ఇమ్మని చెప్పి అయితే అన్నారు. సో ఇప్పుడైతే వెళ్ళి పక్కింట్లో పోయి మా ఆర్డర్ అయితే తీసుకునేసినాము. సో ఇంకా మా బాబు ఎక్స్ప్రెషన్స్ చూడండి, హ్యాపీ అయిపోయినాడు అన్నమాట. ఎందుకు అసలు ఆల్మోస్ట్ లైక్ 3-4 డేస్ నుంచి ప్యాంటు ప్యాంటు ప్యాంటు. వద్దు నన్ను. బాగుందా? నచ్చిందా? హ్యాపీ? ఎస్. హలో గాయస్, సో ఇంకా మేమైతే ఆఫీస్ నుంచి ప్లస్ బాబు స్కూల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి ఇంకా ఏమైనా మంచిగా రిలాక్స్గా వేడివేడిగా చేసుకుని తిందాము అని చెప్పి నేను వచ్చేటప్పుడు అయితే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుని వచ్చినాను అనమాట. సో ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ మంచిగా గ్రేవీ వచ్చేలాగా పెట్టుకుని అలాగే పరోటా అయితే చేసుకుంటాము. చికెన్ ప్లస్ పరోటా కాంబినేషన్ సూపర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఈట్ పరోటా విత్ చికెన్. సో ఇంకా మా బాబు అయితే ఆల్రెడీ ఇక్కడైతే స్టార్ట్ చేసేసినాడు. తెల్లగడ్డ అయితే ఒలిచిమ్మని చెప్పాను అనమాట. సో ఇంకా తనైతే తెల్లగడ్డ ఒలుస్తా అన్నాడు. ఇంకా అదే పెద్ద టాస్క్ యాక్చువల్గా. తెల్లగడ్డ చిన్నదిగా ఉంటుంది కదా, ఒలవాలి అంటే కొంచెం టైం పడుతుంది, ఇరిటేషన్గా వస్తుంది. ఇంకా వాడు తెల్లగడ్డ ఒలిచిచ్చే లోపల నేను రిమైనింగ్ ఐటమ్స్ అంతా మసాలాకంతా రెడీ చేసుకొని ఆ తర్వాత చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇప్పుడు. సో వీడియో అయితే ఖచ్చితంగా చూడండి గైస్. వచ్చేటప్పుడు చికెన్ తీసుకుని వచ్చా కానీ ఇంకా ఇంట్లో కొత్తిమీర అయితే లేకపోతే సో కొత్తిమీర కావాలని చెప్పి కొత్తిమీరతో పాటు కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా బాబుకి గ్రేప్స్, ఐస్ క్రీము, కొరియాండర్, రెడీమేడ్ పరాటా ఇవన్నీ అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. ఇలా మంచిగా తినాలి అనుకున్నప్పుడు కొత్తిమీర లేకపోతే ఎట్లా, అందుకని చెప్పి కావాల్సింది అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మిక్సీకి అయితే వేసుకొని ఇందులో ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటో, కోకోనట్, అల్లం, పట్ట, లవంగం ఇవన్నీ వేసి మిక్సీకి అయితే పట్టుకున్నాను. ఇంకా అలాగే దీంతో పాటు చికెన్ కూడా నీట్గా అయితే వాష్ చేసి అయితే పెట్టుకున్నా. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు కుకింగ్. ఇంకా నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలని చెప్పి వాడైతే ఇంకా గ్యాస్ పక్కన అయితే వచ్చి కూర్చున్నాడు. గ్యాస్ అంటించింది చూసేసి ఇంకా వాడికి అర్థమైపోయింది నా సీట్ ఖాళీ చేయాలి ఇక్కడ అని చెప్పి ఏడుస్తా అన్నాడు. ఇంకా నేను ఇక్కడ కూర్చోలేను అట్లా అని చెప్పి వాడికి తెలుసు, ఆయిల్ అంతా ఎగిరి నెత్తన పడుతుంది అని చెప్పి ఇంకా వాడైతే ఇంకా ఆపోజిట్ పక్కనైతే కూర్చుని ఉన్నాడు. సో ఇంకా నేను ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. మన ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే మంచిగా అయితే ఈ విధంగా చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చికెన్ కర్రీ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి షార్ట్ వీడియో కింద అన్ని ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కానీ కావాలి అని చెప్తే మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. అంత ఎక్కువ మసాలాలు అంతా ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉండే జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తో అయితే టేస్టీగా మనం చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చు.
అలాగే ఈరోజు కాంబినేషన్ చికెన్ కర్రీతో అయితే కేరళ పరోటా అన్నమాట. ఈవెన్ లాస్ట్ టైం మా హస్బెండ్ అయితే మా కోసం ఎగ్ కర్రీ ప్లస్ కేరళ పరోటా అయితే చేసినారు. మా హస్బెండ్ 2 కేరళ పరోటా తింటే నేను 3 తిన్నాననమాట. అంత మంచి టేస్ట్ అనేది ఉన్నింది. సో, అందుకని చెప్పి నేను కూడా ఇంకా కేరళ పరోటా అయితే తినాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఆల్రెడీ ఎగ్ కర్రీతో అయితే తిన్నాం కదా! కాబట్టి ఇప్పుడు చికెన్ కర్రీతో ట్రై చేస్తాము అని చెప్పి ఇంకా నేను చికెన్ కర్రీ ప్లస్ కేరళ పరోటా తినాలి అని చెప్పి ఎక్సైటెడ్‌గా అయితే ఉన్నాను. అసలిక్కడ స్మెల్ అయితే అదిరిపోతాంది గైస్. సీరియస్‌గా చెప్తున్నా. అంత మంచిగా స్మెల్ అయితే వస్తాంది. టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్‌గా అయితే ఉంటదనమాట. అంత మంచిగా మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ ఎట్లా చేస్తాన్నాను, ఏంటి అని చెప్పి ఆ ప్రాసెస్‌లో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్నప్పుడైతే అసలు అంటే గరం మసాలు ప్యాకెట్ అయితే ఉంటది. దాన్ని మాత్రం వేసి అంత ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి మసాలా టైప్‌లో వేస్తన్నారనమాట. జనరేషన్ మారే కొద్దికి కొత్త కొత్త వెరైటీస్‌లో అందరూ ట్రై చేస్తన్నారు. సో, ఇక్కడ నేను చేసిందైతే జస్ట్ సింపుల్ ప్రాసెస్. మన జస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో అయితే చేసుకోవచ్చు. సూపర్‌గా ఉంది. వీక్‌లో 2 టైమ్స్ అయినా నాన్ వెజ్ పడంది అస్సలు స్టమక్ యాక్సెప్ట్ చేయనంటాంది. సో, ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఒకసారి నాన్ వెజ్, మళ్ళీ సండే కూడా నేను నాన్ వెజ్ అయితే చేస్తాను. చేసి మన ఛానెల్‌లో కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. ఏం చేసినాను, ఏంటి అని చెప్పి. ఇక్కడైతే చూడండి గైస్ ఎంత బావుందో! చూడ్డానికే నాకు అసలు మౌత్ వాటరింగ్ అన్నమాట. నోట్లో ఆటోమేటిక్‌గా లాలాజలం వస్తాంది తినాలి అని చెప్పి. చికెన్ కర్రీ అయితే డన్. నౌ పరోటా. సో, ఈ పరోటానైతే ఆర్డర్ చేసుకున్న రెడీమేడ్ పరోటా. ఈ పరోటా కాస్ట్ అయితే ₹100 అయితే పడింది. జస్ట్ 5 పీసెస్ మాత్రమే ఉంటది. సో, మనం నార్మల్ చపాతీ ఎట్లా చేసుకుంటాం ఆ విధంగా అన్నమాట. పెనం బాగా వేడయిన తర్వాత ఆ పరోటా ఎత్తి వేసేస్తాము. వేసేసి కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్‌కి తిప్పించుకొని, ఆ తర్వాత ఆయిల్ అనేది అప్లై చేస్తామనమాట. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బావుంటది. మళ్ళీ ఆ విధంగా ఇంకొక సైడ్ తిప్పుకున్న తర్వాత, మళ్ళీ ఇంకొక సైడ్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ 2 సైడ్స్ బాగా అప్లై చేసి, ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలనమాట. చూడండి ఎంత బావుందో! మా హస్బెండ్‌ని చూసి నేర్చుకున్నాను గైస్. ఈ విధంగా చేయాలని నాకప్పుడు అర్థం కాలేదు. ఎందుకు ఆయన ఇట్లా చేస్తన్నారు అని జెప్పి. వేడి పైన ఈ విధంగా చేస్తే తినేటప్పుడు కొంచెం మంచిగా ఈజీగా ఉంటదన్నమాట. దానికోసం అని జెప్పి ఇట్లా జేసుకోవాలి అన్నారు. నేను చూసి అంటే తను చేస్తా అన్నారు కదా! చూసి వామ్మో! ఏందో చేసేస్తా అన్నాడు అనుకున్నా. సో, ఫైనల్‌గా నేను కూడా చేసే ఒక ఛాన్స్ అయితే దొరికింది. ఫైనల్లీ మన కేరళ పరోటా చికెన్ కర్రీ ఈజ్ రెడీ గైస్. వేడివేడిగా పరోటా, చికెన్ కనిపిస్తానా మీకు? చేసుకున్నాం అనమాట. సో, చూద్దాం ఎట్లుంటది ఏంటి అనేసి. తింటా నేను తింటా అమ్మా నైస్. ఓకే గైస్, సో ఈ విధంగా అయితే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పరోటా చికెన్ అయితే చేసుకొని రిలాక్స్గా తినాలి అనుకున్నా. సో అది కూడా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేశాను. సో మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కానీ సపోర్ట్ చేసినారు అంటే ఇంకా కొంచెం వీడియోస్ ఎక్కువ చేసి అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఈ రోజుటికైతే ఇంతే. బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై నెక్స్ట్ వీడియో బై గాయ్స్.
ఓకే గైస్ బాయ్. Good guys, bye.